వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ కిస్మత్పూర్లో కలకలం రేగింది. ఒంటి మీద బట్టలు లేకుండా ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉండటం సంచలనంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మర్డర్ మిస్టరీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి క్లూస్ లభించలేదని పోలీసులు తెలిపారు. యువతిని రేప్ చేసి ఆపై హత్య చేసి వివస్త్రను చేసి పడేశారని అనుమానిస్తున్నారు. ఇక పూర్తిగా కులిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించారు. యువతి వివరాలు సేకరించే పనిలో పడ్డారు రాజేంద్రనగర్ పోలీసులు. అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం కిస్మత్పూర్ బ్రిడ్జ్ పక్కనే ఉన్న కల్లు కాంపౌండ్ సమీపంలోని పొదళ్లలో ఓ మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ఒంటిపై ఎలాంటి దుస్తువులు లేకుండా పడి ఉంది. సంఘటన జరిగి 2-3 రోజులు కావస్తుండటంతో పాటు 2 రోజులుగా వర్షాలు పడడంతో మృతదేహం కులిన స్థితిలో కనిపించింది. డాగ్స్ టీంను రప్పించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ నిపుణులు పలు ఆధారాలను సేకరించారు. మృతదేహం పడేసిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఫుట్ ప్రింట్స్, టైర్ మార్క్స్ వంటి ట్రేస్ ఆధారాలను సేకరిస్తున్నారు. మహిళపై అత్యాచారం జరిగిందా లేదా అన్నది పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు. మృతదేహానికి కొద్ది దూరంలో నల్లటి స్క్రాప్, నల్లటి పైజామా కనిపించింది. మృతురాలు వయస్సు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని ఇన్స్పెక్టర్ తెలిపారు. మహిళను ఇక్కడికి తీసుకువచ్చి లైంగిక దాడికి పాల్పడి చంపారా లేదా ఇతర ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ పడేశారా అన్నది దర్యాప్తులో తేలనుందని ఇన్స్పెక్టర్ తెలిపారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించామన్నారు. మృతురాలికి సంబంధించిన ఫోటోలను అన్ని పోలీస్ స్టేషన్కు పంపించామన్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిస్తే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ దారుణ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మూసీ నది పరిసరాలు చీకటి పడిన తర్వాత ప్రమాదకర ప్రాంతాలుగా మారుతున్నాయని, భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అంతర్రాష్ట్ర మిస్సింగ్ కేసులు కూడా పరిశీలిస్తున్నారు. గత కొద్ది రోజులుగా సమీప ప్రాంతాలలో కనిపించిన సస్పీషియస్ వాహనాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు అన్నిటినీ చెక్ చేస్తున్నారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకువస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు 16/9/2025 మనకి 12 o'clock టైంలో ఇక్కడ ఒక అన్నోన్ లేడీ వస్తుందని మనకి ఇన్ఫర్మేషన్ రాదు. ఇక్కడికి వచ్చి చూస్తే 25 to 30 years మధ్యలో ఒక లేడీ చంపి ఇక్కడ అవాండన్ చేసినట్టుగా, సీన్ని బట్టి చూస్తే వేరే దగ్గర చంపేసి ఇక్కడ పడేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ తన లేడీ మీద ఎటువంటి ఇంజరీస్ లేవు, బాడీ క్లోత్స్ కూడా లేవు. బాడీని బట్టి చూస్తే 3 days బ్యాక్ తనని చంపి ఇక్కడ పడేసినట్టుగా కనిపిస్తుంది. అంటే మన సీసీ కెమెరాలు మన ఫుటేజ్ దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తున్నాం. అండ్ ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. మన మహిళకి మన అత్యాచారం అయినట్టు మనం అట్లా అనిపిస్తుంది. కొంచెం దాని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది. 25 to 30 years మధ్యలో ఉంటుంది. మన మిస్సింగ్ కేసెస్ అట్లా మన అది వెరిఫై చేస్తాం. మన స్టేషన్ లో ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్ని వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా
ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసినాము. అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏమున్నాయి అనేదాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. అంటే మన లోకల్ తీరు అనిపిస్తుందా, అవుట్ ఆఫ్ స్టేషన్ అనిపిస్తుందా? అట్లా పర్టికులర్ గా అని చెప్పలేము. కొంచెం ఫేస్ కూడా కొంచెం డీకంపోజ్ గా ఉంది కాబట్టి వెరిఫై చేయాల్సి ఉంది. బహుశా ఎన్ని రోజులు కావచ్చు సార్? ఒక 3 days అయి ఉంటుంది చనిపోయి. మన క్లోజ్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ వాళ్ళు కూడా వచ్చినారు. ఫింగర్ ప్రింట్స్ తీసుకుని త్వరలో ఎవరు దీనికి కారణం అనేది ట్రై చేస్తాం. ఏమైనా ఐడెంటిఫై అయిందా సార్ ఇక్కడ పక్కన? లేడీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు. అది కూడా మన తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమీ లేవు అక్కడ. తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమి లేవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.